హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత మనకు తెలుసుగా ఎన్నో రోడ్లు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో గోకులాలు, ఎన్నో అది వాటర్కి సంబంధించినటువంటి ఫౌంటైన్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, చాలా కట్టుకుంటూనే వచ్చారు. ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో ఇన్ని సంవత్సరాల్లో ఏ మంత్రి చేయలేనిది, ఏ ప్రభుత్వం చేయలేనిది కేవలం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే అనేక అద్భుతాలు జరిగాయి. ఇప్పటి వరకు కొన్ని ఊళ్ళల్లో రోడ్లు కాదు, కనీసం వాటర్ కావచ్చు, ఒక కరెంటు కూడా లేనటువంటి విలేజెస్కి, ఊర్లకి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రోడ్లు వచ్చాయి, వాటర్ వచ్చింది, కరెంటు కూడా, వెలుగును కూడా తీసుకొచ్చారు. ఇకపోతే రీసెంట్గా ఏలేశ్వరం అడ్డతీగల రోడ్డు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఊరి ప్రజలు కూడా ఒక చిన్నపాటి ధర్నా కూడా చేశారు. అంటే నిరసన తెలియజేశారు, ధర్నా అని కూడా అనకూడదు, ఎందుకంటే ఇది బయటకు తెలియాలి అని చెప్పి అందరూ కూడా అక్కడికి వచ్చి కూర్చుని మా ఊరికి రోడ్డు వేయించండి, చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాదు అనేక సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ఇది వైరల్ అవటం పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా జరిగింది. ఆయన నార్మల్గానే ఆయనకి తెలియకపోతేనే ఎక్కడ ఏ సమస్య ఉంది అని వెతికి 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 మరీ పనిచేసి పెడతారు. ఎలాంటి సమస్యనైనా సరే ఆయన పూర్తిగా అక్కడ ఎటువంటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తారు. అలాంటిది ఆయన వరకు వస్తే ఊరుకుంటారా? వితిన్ అవర్స్లోనే, గంటల వ్యవధిలోనే అక్కడ ఏలేశ్వరం నుంచి అడ్డతీగలకు వెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని, రోడ్డుకి మరమ్మతులు స్టార్ట్ చేశారు. వెంటనే రోడ్డు వేయటం అంటే అంత ఈజీ కాదు. ముందు ఏవైతే పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయో, ఇన్ని సంవత్సరాల పాటు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలిగేటువంటి ప్రభుత్వాలన్నీ కూడా, గత ప్రభుత్వాలన్నీ కూడా ఏ మాత్రం పట్టించుకున్నటువంటి ఆ రోడ్డుని పవన్ కళ్యాణ్ గారికి తెలిసినటువంటి గంటల వ్యవధిలోనే ముందు గుంతలన్నీ కూడా పూడ్చేటువంటి కార్యక్రమం, మీకు పక్కన కూడా విజువల్స్ కూడా చూసుకోవచ్చు. అంతేకాదు దీనికి సంబంధించి ఇవన్నీ కూడా కంప్లీట్గా అంటే పూర్తి చేసేందుకు దీనికి సంబంధించి ఒకసారి ఒక ఇది కూడా వచ్చింది, ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు జనసేన పార్టీ నుంచి. ఏలేశ్వరం నుంచి అడ్డతీగల మధ్య రహదారి గుంతలమయంగా మారడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీ చైతన్యరాజు అనే వ్యక్తి ఈ రోడ్డు దుస్థితిని తెలియపరుస్తూ ఒక విధంగా ఫోటోని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. పోస్ట్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేస్తూ రోడ్డు బాగు చేయమని విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఈ పోస్టుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించారు. యుద్ధ ప్రాతిపాదికన ఈ రహదారికి మరమ్మతులు పోడ్చాలని కాకినాడ జిల్లా అధికారులను, R&B ఇంజనీర్లను ఆదేశించారు. 10 కిలోమీటర్లన్నర దాదాపు ఉన్నటువంటి ఈ ఏలేశ్వరం అడ్డతీగల రహదారి అక్కడ ఉన్నటువంటి అధికారులతో చర్చించి వెంటనే దానికి సంబంధించినటువంటి ఏం కావాలో అవన్నీ కూడా శాంక్షన్ చేస్తూ, నిధులు కూడా రిలీజ్ చేస్తూ, ముందు మాత్రం ఆ గుంతలను పూడ్చి మిగతా కార్యక్రమాలు స్టార్ట్ చేయండి. ముందు గుంతలు పూడిస్తే రాకపోకలు అనేవి కంటిన్యూ అవుతాయి. ఆ తర్వాత శాశ్వత పరిష్కారంగా అక్కడ ఎలాంటి రోడ్డు వేస్తే మంచిది, ఎలా ఆ సమస్యకి పూర్తి పరిష్కారం మనం చూడాలి అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టమని చెప్పారట. ఇక పవన్ కళ్యాణ్ గారు చెబితే ఊరుకుంటారా? ఆయన మాటే శాసనం అన్నట్టుగా ఉంటుంది. ఉరుకుల పరుగుల మీద గంటల వ్యవధిలోనే, నిన్న మార్నింగ్కో ఎప్పుడో ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. నిన్న సాయంత్రానికి ఆల్మోస్ట్ అంటే దాదాపు 5.5 కిలోమీటర్లకు పైగా రోడ్డుని ముందు గుంతలు లేకుండా మొత్తం అంతా కూడా చదును చేసి ఆ గుంతలను పూడ్చేటువంటి కార్యక్రమం చేశారు. ఈ రోజుకైతే ఆల్మోస్ట్ ఆ గుంతలు పూడ్చేటువంటి కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. అంతేకాకుండా రేపటి నుంచి శాశ్వత పరిష్కారానికి సంబంధించినటువంటి రోడ్లు మరికొద్దిగా రోజుల్లోనే, కొన్ని సంవత్సరాల నుంచి ఆ సమస్య ఉన్నప్పుడు దాన్ని పవన్ కళ్యాణ్ గారికి చేరిన కొద్దిగా రోజుల్లోనే దాన్ని క్లియర్ చేసేటువంటి కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇంతకన్నా మంచి పరిపాలన అంటే మనం ఇంకెక్కడ చూస్తాం? నిజంగా ఇలాంటి మంత్రి ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకునేటువంటిది. మా ఊరిలో ఇలాంటి వ్యక్తి ఉంటే బాగుండు, మా ఊరికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇలాంటివి చేస్తే బాగుండు, మా ఊరికి సంబంధించి ఇలాంటి ఈ పని చేస్తే బాగుండు అని చాలామంది చెప్తున్నారు. సో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి వరకు చేరుతున్నాయి. ఆయన అన్నిటినీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయనకి తెలియకపోయినా తెలుసుకునైనా సరే ఈ సమస్యల్ని వెతికి మరీ పరిష్కారం చూపుతున్నారని చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నదే తడువుగా 10 కిలోమీటర్ల మేర రోడ్డు వితిన్ 24 అవర్స్లో క్లియర్ చేస్తున్నారంటే ఇంతకన్నా గొప్ప పరిపాలన ఇంకేముంటుందని చెప్పాలి.